కాల్ వస్తుంది రే. రే ఎవడో ఫోను? ఇంకెవడరా మీ బాస్? ఈ బాస్ గడికి ఏం పని లేదు, మన లేకమని తెలుసు కూడా కాల్ చేస్తున్నాడు బొంగుగాడు. రే బాస్ అంటే మీరు రాజుగాడరా. ఆడికేం పని ఉంది? బొంగులేదు, పక్కన పడే. రే అక్షర మేడం కాల్ చేస్తుందిరా. అక్షర మేడమా? అది ఎందుకు కాల్ చేస్తుంది? సరే ఫోన్ ఫోన్. తీసుకా. ఈ టైంలో ఎందుకు చేసిందా? ముందు కాల్ ఎత్తరా బాబు, లేదంటే గోలా. హలో. చీ ఎదవా, గడేసుకోరా ముందు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బా ఛీ, ఈడు పర్రె గొంతు పొద్దు పొద్దునే వినాల్సి వచ్చింది. బా ఏప్పా. నువ్వేంట్రా మేడం ఫోన్లో? నా ఫోన్తో చేస్తే లేపుతలేవు కదా, అందుకే మేడం ఫోన్తో చేసిన. నువ్వు చాలా ఇంటెలిజెంట్ అన్న. థ్యాంక్ యూ. ముందు ఎందుకు కాల్ చేసావు చెప్పు, నేను చాలా అర్జెంట్ పనిలో ఉన్నా. మేడం నేను రమ్మంటున్నారు. మేడంని పికప్ చేసుకోవాలంట, ఫాస్ట్గా రమ్మంటున్నారు. పికప్పా? ఏంట్రా పికప్పా? మన మేడంని పికప్ చేసుకోవాలంట. అరే అవునా? ఓకే చెప్పు లైన్లో పెట్టడానికి యూజ్ అవుతుంది. బైక్ మీద బ్రేకులు, మేడంతో టచ్లు. కరెక్టే కదా. అమ్మో, ఈ ఊహేదో బాగుంది. నిజమైతే ఎంత బాగుంటుంది. హలో హలో హలో, కట్ చేశాడా? హలో 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 హలో. ఏంటి లైన్లో ఉన్న ఫోన్ మాట్లాడడం ఏంటి? అక్కడే ఉండి వస్తున్నా. 10 నిమిషాల్లో ఉండాలి. ఓకే, 10 minutesలో అక్కడ ఉంటా. పక్కపో. 10 నిమిషాలు వస్తున్నాడు, ఇంకా రావట్లేదు ఏంటి? ఏడ్రా? ఇప్పుడే ఫోన్ చేస్తాం మేడం, ఆగండి. అడుగు వచ్చాడు మేడం. ఏంటి రాజు లేటు? రమ్మనగానే త్వరగా రావాలని తెలీదా? ఏంటిది, టైం సెన్స్ లేదా? రెడీ అయ్యి రావాలంటే కొంచెం లేట్ అవుతుంది కదా మేడం. సరే రండి, లేట్ అవ్వకుండా ఆఫీస్కి తీసుకెళ్తా. ఏంటొచ్చేది? ఆటో బుక్ చేయి ఫాస్ట్ గానే. ఆటో ఎందుకు మేడం, నేను వచ్చా కదా. రండి, నా బైక్ ఎక్కండి. ఏమనుకుంటున్నావురా? మా అమ్మాయి అంటే అందరు ఆడపిల్లలాగా బైక్ ఎక్కేద్దనుకుంటున్నావా? బిడ్డా, నీ బోటి తీసి బర్రెలకి వేస్తాను. మరి బైక్ ఎక్కనన్నప్పుడు నన్ను ఎందుకు పిలిచారు మేడం? ఆటో బుక్ చేస్తావని. అదేదో మీరే చేసుకోవచ్చు కదా. మా అమ్మాయి ఫోన్లో ఆ యాప్ లేదు. అమ్మగారికి బుక్ చేయడం రాదు. మరి నీకు ఫోన్ ఆన్ చేయడం రాదా? లే, నా ఫోన్లో నెట్ బ్యాలెన్స్ అయిపోయింది. మరి మీ అమ్మగారి ఫోన్లో వైఫై ఆన్ చేసుకుని చేసుకోవచ్చు కదరా. అరే ఈ ఆలోచన రాలేదండి నాకు. అవును కదా, నాకు రాలేదు. పోనీ నాకు ఫోన్ చేసావు రమ్మని, దాని బదులు ఆటో బుక్ చేయమంటే చేస్తా కదరా. ఇప్పుడేంటి, బుక్ చేస్తావా లేక లాయర్ల ఇలాగ సాగదీస్తావా? చేస్తా మేడం, చేయక తెస్తానా? ఏదో టచ్లో ఉంచుకుని వస్తే ఇక్కడ ఆటో బుక్ చేస్తున్నారు కదరా. ఛీ, వస్తుంది మేడం, క్యాబ్ ఆన్ ద వే. టచ్లో ఎలాగో లేవు, ఈ గ్యాప్లో ఏదో ఒకటి కలుపుదాం. అలా సైలెంట్గా ఉండే బదులు ఏదో ఒకటి మాట్లాడచ్చు కదా మేడం, క్యాబ్ వచ్చే లోపల. ఇంట్లో అంట్లు ఉన్నాయి, కడిగేసిరా. మరి ఖాళీగా ఉంటావు ఎందుకు? మీరు మరీ నన్ను పన్నోడ్లో చూస్తున్నారు మేడం. అదే కదా బాబు నువ్వు. మా బాస్గా. అమ్మా, ఏంటి ఆయనతో మాటలు? నాకు డిస్టర్బెన్స్ గా ఉంది. ఏం లేదు బేబీ. బా, ఏం తిప్పింది ఇది దీని ఏషాలు. అదిగో క్యాబ్ వచ్చింది మేడం. పదండి మేడం, ఎక్కండి మేడం. బేబీ పద బేబీ, ఎక్కండి మీరు కూడా. భయ్యా ఓటీపీ 4537 భయ్యా. ఇదేంటి రే, నువ్వు ఎక్కువ ఎక్కుతా అన్నా. సరే వెళ్ళు.
రే 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 బుక్ చేసిన కార్ అక్కడ ఉందిరా, నువ్వు వచ్చి బైక్ ఎక్కేవేంటి? నో, ముగ్గురం వెళ్తే క్యాబ్లో ఇరుగ్గా ఉంటుంది, మేడంకి సఫికేషన్ అవుతుంది. ఓవర్ యాక్షన్. మరి వాడు కార్లో తీసుకెళ్ళి మేడం ఏమని చేస్తే? ఓ అవును కదా, ఒక పని చేద్దాం, మనం క్యాబిన్ కాలనే వెళ్దాం, అబ్జర్వేషన్ చేసుకుంటూ పోదాం. చెయ్యి దీనమ్మ, ఐడియా ఇస్తే దాన్ని కూడా నేనే ఇంప్లిమెంట్ చేయాలి. అన్నా క్యాబ్ వెళ్ళిపోతుంది, పోనీ క్యాబిన్ ఫాలో అవుదాం. ఏంట్రా నొక్కేసిన డబ్బులు అన్నిసార్లు లెక్కేస్తున్నావు? గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మేడం. బాసు నువ్వేనయ్యా బాసు? అవును కదా, ఆ లెవెల్ చూసి నేనే ఎంప్లాయ్ అన్న ఫీల్ వచ్చిందిరా. తేడా ఏం లేదులే. గున్నమామ తెచ్చి గుద్దలో పెట్టుకుంటే అలాగే ఉంటుంది మరి. ఎక్స్ట్రా చూసామంటే గుణపం తీసుకొచ్చి నీ జీలో దింపుతా. రా బా, డ్రాపింగ్ ఎలా అయింది? హగ్గింగ్లు, టచింగ్లు. ఏంటి రాజుగారితోనా? పోనీ వాడితో ఎందుకు వస్తుందిరా? మరి వెనకాల కింద వాడే మేడంని పికప్ అన్నాడు కదరా. పికప్కి కాదు, క్యాబ్ బుక్ చేయడానికి. అవునా? దాని ఫోన్లో యాప్ లేదు, వాళ్ళమ్మకు బుక్ చేయడానికి రాదు. అయ్యో, ఈడి బుర్రలో బ్రెయిన్ లేదు. అంటే నీ పని నా పని కన్నా దారుణంగా ఉందన్నా. కనీసం మా బాస్ శాలరీ అని ఇస్తాడు, నీకు అది కూడా లేదన్నా. ఒకసారి దాని లైన్లో పడినీరా, అమ్మ కూతురు ఇద్దరికి అప్పడం అయిపోయింది. మేడం పిలుస్తుందంట, వెళ్ళు, లేదంటే నీకు అప్పడమే. చెప్పండి మేడం. రిపోర్ట్ అడిగాను, రెడీ చేసావా? మీరు చెప్పాక కూడా చేయకుండా ఉంటానా మేడం? ఇదిగోండి. అయ్యో 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 మేడం, లేదా పోయేలా ఉన్నాను. అయ్యో మేడం, పొలమారిందని. అయినా మీ మీద కోపమేంటి మేడం? మీరు మా మేడంకి మదర్. ఐ రెస్పెక్ట్ యు అలాట్ మేడం. చాలు లేరా నీ రెస్పెక్ట్, కొంచెం కూడా తెచ్చిపోతాను బాబాయ్. చరిత్ర వదలేదు. ఓకే, గుడ్ వర్క్. థ్యాంక్ యూ మేడం. అందరికీ చెప్పు ఈవినింగ్ కల్లా ప్రెజెంటేషన్ అయిపోవాలని. ఈవినింగ్ కల్లానా మేడం? వాళ్ళు మనుషులు అనుకుంటున్నారా మిషన్లు అనుకుంటున్నారా ఈవినింగ్ కల్లా ప్రెజెంటేషన్ ఇవ్వడానికి? నా దృష్టిలో మెషిన్ అయినా మనిషిన ఒకటే. పోయి పని చేయి, ఎంత లేట్ చేస్తే అంత లేట్ అవుతుంది. ఓకే మేడం. బయట రాజు ఉన్నాడు, లోపలికి రమ్మను. ష్యూర్ మేడం. రేయ్, లోపల మీ మేడం పిలుస్తుంది, పో. నేను చూసుకుంటాలే, పెద్ద పోటుగా ఉన్న బిల్డప్. బాయ్, బాస్, బజ్జీ అండ్ కొలీగ్స్, ఈ ప్రాజెక్ట్ మనం ఈవినింగ్ లోపల కంప్లీట్ చేయాలి. ఈవినింగ్కి ఎలా అవుతుందిరా? ఆ ముక్కేదో లోపల దాన్ని అడుగుపో. అమ్ము వద్దులే, ఇది ఈవినింగ్ లోపల అవ్వాలంటే అందరం వర్క్ చేయాలి బాస్, నీతో సహా. ఒరేయ్, నేను బాసుని రా, నన్ను వర్క్ చేయమంటారేంటి? తెచ్చిపెట్టావు కదా పెంట్ ఆఫీస్లో, చెయ్యాలి, తప్పదు. సరే, సో అందరూ గెట్ బ్యాక్ టు యువర్ వర్క్. ఎన్నిసార్లు ఎక్కించుకున్న పెరగదేట్రా. వాళ్ళందరినంటూ వర్క్ చేయమన్నావు, మరి నన్ను పిలిచా ఉన్నాయి. మనోళ్ళ గురించి తెలుసు కదరా, వర్క్ చేయడం అస్సలు అలవాట్లేదు. అది నిజమేలే. ఇప్పుడు అందరు బ్రెయిన్ యూస్ చేసి వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళందరూ హెడ్ఏక్లు వస్తాయి. సో వాళ్ళకి వేడివేడి కాఫీలు ఇస్తూ ఉండాలి. సాధారణంగా వీళ్ళకి మామూలుగానే వస్తాయి, సడన్గా కాఫీలు అంటే సర్లే నేను చూసుకుంటాలే. సార్, కాఫీ. అన్నయ్య కాఫీ. థ్యాంక్స్ రా. అన్న కాఫీ. రా. ట్రాఫిక్ పోలీసుడు ఎక్కడికి ఎందుకు వచ్చాడు? దేనికి ఏం తక్కువ లేదు. ఇంకోటి తెచ్చుకోపో. ఏయ్, పని చేసుకో. బాగా ఎక్కువైందిరా నీకు. దీని అమ్మ ఇది హాస్టల్ ఆఫీసా? పారైన కాలేజ్లో వార్డెన్లా వీళ్ళగోలేంట్రా? హాస్టల్ అయినా బెటర్ బ్రో, ఒక్కరే ఉంటారు. వాళ్ళని చూడు, అడుగు పందులా ఎలా తిరుగుతున్నారు. ఎవర్రా అక్కడ గుస్కుదులు? ఏయ్, పని చూడు. ఏరా బల్లి ముఖం కూడా, ఏం చేస్తున్నావు?
నీలాంటి దున్నపోతుకి పాలు వెతుకుతున్నా. అవునా, ఎన్ని లీటర్స్ వచ్చినాయి? 2 లీటర్లు వచ్చాయి. సరే ఆగు, మా మేడం పిలిచి కొలవమంట. తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా మా మేడం చెప్తుంది. అరే రే రే ఆగరా బాబు, వర్క్ చేసుకుంటాను. ఆ మాత్రం ఏముండాలి. వర్క్ చేయి బల్లి ముఖమూడ. వర్క్ చేయండి ఫాస్ట్గా. మాట్లాడకండి, ముందు పని చెయ్యండి. మాట్లాడారో ఎంతకీ మేనేజర్ రెడీ? పగలు చూస్తే రాత్రి కల్లా వస్తుంది. ఇదేం కావాలేంద్ర బాబు, నాకు కంపెనీకి బాస్ ఏంటి, నేను పని చేసుకోవాల్సి వస్తుందిరా బాబు. రేపు వచ్చి అని అడుగు పోతున్నాడు. రాజుగారు ఏంటి? అవును, మీకు మందాలు ఉందా? మందా ఉందా? నాకు అలవాట్లేదు. హే మొమ్మట పడకండి రాజుగారు, మనం ఒకటే ఆఫీసు, అన్నీ పంచుకోవాలి. అలవాటు ఉంది కానీ మా మేడం తెలిస్తే తేడా వస్తుందని. అసలే ఫారెన్ బ్రాండ్, ఆలోచించుకోండి. ఫారెన్ బ్రాండా? ఇంకా ఆలోచించుకోవడం ఏంట్రా, ఆయన ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు రావాలని. రాత్రికి మన పెంటాస్కి వచ్చాయండి, పిచ్చెక్కిద్దాం. సర్లే ఈ విషయం మా మేడంకి రాను చెప్తావా? లేదు బా, నేనెందుకు చెప్తా? నేను కూడా చెప్పను, చెప్పుకుంటే మీరే చెప్పుకోవాలి. ఫారెన్ బ్రాండ్ అంటున్నారు, వెళ్దాం. రాజు. అమ్మో మా మేడం పిలుస్తుంది, లొకేషన్ షేర్ చేయని వచ్చేస్తా. దొరికాడ్రా బకరా, ఇంకా మొదలెడదాం మన ప్లాన్ని. పదా ఏంటి రాజుగారు, సిట్టింగ్కి కూడా లేట్ వచ్చే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నా. తొందర రావాలని నేను అనుకున్నాను, కానీ చిన్న పాపని పెద్ద పాపని నిద్రపుచ్చాలి, పెద్ద పాపని నేను నిద్రపుచ్చాలి. వాళ్ళు పనుకునేసరికి ఈ టైం అయింది. ఇది మళ్ళీ మొదలెట్టాడ్రా. సర్లేండి, మనం లేట్ చేయకుండా కానిద్దాం. వెయ్యి ఇంకా వెయ్యి. Cheers. రాజుగారు, నాకు చిన్న డౌట్ అండి. అడగండి సార్, మందు వస్తున్నారు, చిన్నది కాకపోతే పెద్దది అడగండి. మీ చిన్న మేడము పెద్ద మేడము మీతో అన్ని పనులు చేయించుకుంటారు కదా, వాళ్ళ మీద ఎప్పుడు మీ కోపం రాలేదా? అమ్మో, దేవతల మీద ఎవరైనా కోపడతారా చెప్పండి? లేదు కదా, వాళ్ళు నాకు దేవతలతో సమానం. ఏడ్చావులే. చాలా మంచోళ్ళు సార్ వాళ్ళు. అబ్బా, చాలా ఇంప్రెషన్స్ ఉన్నాయి నీ మేడం మీద. మీ క్వశ్చన్స్ అయిపోతే ఒక పెగ్గేద్దాం. రేయ్, ఓ పెగ్గేరా రాజుగారికి. రాజుగారు, మీ మేడం వాళ్ళు నిజంగానే మంచి వాళ్ళంటారా? అది మంచోళ్ళండి సార్, మందు పనిచేస్తుంది. ఆడదాని రూపంలో ఉన్న రాక్షసులు సార్. మందు బాగానే పనిచేస్తుంది అయితే. వాళ్ళిద్దరూ మానవత్వాన్ని మట్టి తీసి గోతులో కప్పట్టేస్తారు సార్ వాళ్ళు. ఏంటి రాజుగారు, ఇందాక దేవతలు అన్నారు? వాళ్ళు దేవతలేంటి భయ్యా, దెయ్యాలైతే. దెయ్యాలు కూడా కాదు, చచ్చిన శవాల్ని కాల్చి పీక్క తినే కాటి కాపర్లు సార్. వామ్మో, మరి నువ్వు ఎలా ఇరుక్కున్నావురా వాళ్ళ దగ్గర? అదో పెద్ద కథ మాస్టారు. ఇంటర్వ్యూ కానీ హోటల్కి పిలిచారు.
కూర్చోపెట్టి కాఫీ ఒంటి మీద పోశారు. కాలిపోయా. పోనీలే ఏదో పెద్దవాళ్ళని వదిలేసా. ఓడియమ్మ. అంతే. నెక్స్ట్ మినిట్ కాల్ చేసి యువర్ సెలెక్టెడ్ అన్నారు. సర్లే ఇంటర్వ్యూ లేకుండా సెలెక్ట్ అయ్యానని తర్వాత వాళ్ళు వచ్చిన అగ్రిమెంట్ని చదవకుండానే సంతకం పెట్టేశా. అంతే. తర్వాత నా బతుకు బాత్రూమ్ అయిపోయింది. ఎన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి. ఊరుకో. చాలాసార్లు వెళ్ళిపోవాలనిపించింది, కానీ అగ్రిమెంట్లో 6 సంవత్సరాలు రాసినారు బ్రో. నేను పోతా అంటే కోర్టులో కేసు వేస్తా అంటున్నారు. ఇంకా ఏం చేయాలి భయ్యా? కూల్ రాజు, కూల్. వాళ్ళ మాలు మండ. తాగరా నాయన. వీళ్ళ చరిత్ర ఎంత చెత్తగా ఉందా. నేను ఇంకా వీళ్ళు మంచోళ్ళని వాళ్ళ అమ్మాయిని లవ్ చేద్దాం అనుకుంటున్నానే. మేడం లవ్ ఛాన్సే లేదు సార్. ఏ పడదా? పిల్ల పడుతుందేమో కానీ పిల్ల తల్లి పడనివ్వదు. అంత కంచా? కంచా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. చెప్పండి. అన్నగన్నగా ఒక రోజు మిర్చి కొందామని మార్కెట్కి వెళ్ళాం. ప్రశాంతంగా మిర్చి కొనుక్కొని వస్తుంటే ఒకడు బ్యాగ్ నుంచి మా చిన్న మేడం బ్యాగ్ చూశాడని ఆయన ప్యాంటుకున్న బెల్ట్ తీసి మరీ కొట్టింది. ఓడియమ్మ. పాపం దెబ్బకి తోలు ఊడిపోయింది. బెల్ట్దా? కాదు, వాడిది. ఏంటి వాడుతోలా? ఏం చెప్తున్నాడు రీడు? విన్న నీకే ఇలా ఉంటే అనుభవించిన వాడికి ఎలా ఉంటుంది? అమ్మో, ఊహిస్తేనే భయంకరంగా ఉంది బాసు. ఇది జస్ట్ షాంపులే. ఇంకోటి చెప్తా వినుకోండి. ఇంకోటి కూడా ఉందా? మండే రోజు మేడంలు ఇద్దరు మౌనవ్రతం. సో సాయంత్రం శివుడి గుడికి వెళ్ళి ప్రశాంతంగా కొబ్బరికాయలు కొట్టి అవి సాయంత్రం ఇడ్లీలో పచ్చల్లా వాడుకుందామని అనుకున్నారు. కానీ అంతలో ఒకడు గుడి చుట్టూ గుండ్రంగా తిరుగుతూ మా మేడం దగ్గరికి వెళ్ళి, నువ్వంటే నాకు లవ్వు, నీకోసం తెచ్చాను పువ్వు, నువ్వు లేకపోతే నేను లేను అని సినిమా డైలాగ్ చెప్తూ ఉన్నాడు. అప్పుడే పెద్ద మేడం పరిగెత్తుకుంటూ వచ్చి వాని మొఖాల మీద కూర్చోబెట్టి చట్నీ కోసం తెచ్చిన కొబ్బరికాయలతో వాని ముఖం పచ్చడి చేసింది. రే ఆపరా. ముందు 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 పెగ్గాడికి వెయ్యి. అమ్మ నీదమ్మా, తాగిందంతా దిగిపోయింది. ఇంత జరిగిందారా? ఇలాంటి దారుణాలు ఇంకా చాలా జరిగాయి భయ్యా. వద్దురా, ఇక చాలు, ఆపే. ఇప్పుడు చెప్పండి, మా మేడంని ఇంకా లవ్ చేస్తారా? చేస్తారుగా, చెయ్యాలి. మీ పెద్ద మేడం పొగరు అనగాలన్నా, మీ చిన్నదాని బలుపు దించాలన్నా ఎలాగైనా దాన్ని లవ్లో పడేసేలా చేయాలి. అది కష్టం సార్. పెద్ద మేడంకి మీరు చిన్న మేడం లవ్ చేసిన తెలిసిన నెక్స్ట్ సెకండే మిమ్మల్ని చంపేస్తుంది. పచ్చిగా చెప్పాలంటే మీకు చిన్న మేడంని కలిసే ఛాన్సే ఇవ్వదు ఒంటరిగా. అది ఇచ్చేలా మనమే చేయాలి. ఎలా సార్? ఎస్, నువ్వే. ఏంటి నేనా? నన్ను చూసారేంటన్నా? ఎస్, నువ్వే. వాళ్ళ పొగరు దించాలన్నా, నీ అగ్రిమెంట్ నీకు రావాలన్నా నువ్వు నాకు కోఆపరేట్ చేయాలి. ఈ విషయం మేడంకి తెలిసే అంతే. ఇంకా ఒక్కసారి నిన్ను పెట్టిన హింసలన్నీ గుర్తెచ్చుకో.
మన అందరికి దొరికిన సువర్ణ అవకాశం. ఏం చేయాలన్నా నీ చేతిలోనే ఉంది. ఆ. ఇప్పుడు ఈ రామాయణానికి హనుమంతుడు నువ్వే. ఓకే అన్న, యుద్ధానికి నేను సిద్ధం. ఇద్దరా మోగుతున్నావు అంటే శబాస్. సాయం నేను చేస్తా, సంహారం మీరు చెయ్యండి. హమ్ ఉందోంగు బాంబ్ లాగా దెంగే. తాగు తాగు తాగు.